రోజులు వాటిని వృధా చేసుకోకుండా ఒక సంబరంగా ఒక సెలబ్రేషన్స్ గా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన సెర్ప్ సంస్థ ద్వారా మన సిఓ దివ్య దేవరాజన్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓ సాయన్న గారు మరి వారి ఏమంటారు యువ సైన్యాన్ని తయారు చేస్తూ ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి, లా త్రిపాఠి గారికి, అదే విధంగా హేమలత అగర్వాల్ గారికి, నగేష్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, సిఓ గారికి, అదే విధంగా శంకర్ గారికి, మరి ఇతర సిబ్బంది, జిల్లా మా మహిళా సమైక్య అధ్యక్షురాలు, కమిటీ సోదరులు, చిన్నారులందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి సెర్ప్ అనే సంస్థ గ్రామీణ పేదరిక నిర్మూలన. ఒకప్పుడు గుప్పెడు బియ్యం పొదుపు, తర్వాత 10 రూపాయల పొదుపు, తర్వాత 100, 200 పొదుపుతో మొదలయ్యి ఈ రోజు మన మహిళలకు 60,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మనకు ఒక 1000 రూపాయలు బదిలీయాలంటే ఎవరు మనకు నీకేముంది, నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతావు. కానీ ఈ రోజు ఒక్కొక్క మహిళా సంఘానికి 20 లక్షల వరకు బ్యాంక్ లోన్ ఇప్పించి అది తిరిగి మళ్ళీ ప్రాపర్ గా క్రమశిక్షణతో 100కు 100% రీపేమెంట్ చేసి బ్యాంకర్స్ యొక్క నమ్మకాన్ని పెంచినటువంటి వాళ్ళు మన మహిళా సంఘాలు, మన మహిళా సమైక్యలు. ఇవాళ నిర్మల్ జిల్లాలో వాళ్ళు తీసుకున్న 10 కోట్లు అయితే 10 కోట్లు మళ్ళీ ప్రాపర్ గా నెలకు ఇంత 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 కట్టి ఆ వడ్డీ డబ్బులను మన ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది, వడ్డీ మీద పడకుండా. కాబట్టి తీసుకునే ప్రతి రూపాయి మంచి పని కోసం ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా 100 రూపాయలు ఖర్చు పెడితే 100 ఇన్వెస్ట్ వస్తే 100కు 100 పెట్టుబడి పోతుంది, 20 రూపాయలు మన కష్టానికి లాభం వస్తుంది. అట్లా పిల్లలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున 1,00,000 మంది యువకులను, యంగ్ గర్ల్స్ ను మనము మహిళా సంఘాలలో చేర్పించడం జరిగింది. భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, సామాజిక భద్రత, ఇంట్లో చెప్పుకోలేని బాధలు, ఇంట్లో తీరని కష్టాలు మహిళా సంఘంలో ఉంటే ఖచ్చితంగా మహిళలందరూ కలిసి ఆయనకు ఒక అక్కలాగా, ఒక చెల్లెలాగా, ఒక అమ్మలాగా తోడుగా ఉంటారు. తోడుగా మహిళా సంఘాలలో మనం చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు మేము కొత్తగా యువతులకు వాళ్ళ యువ కిషోరాలను కూడా సంఘాలలో చేర్పించి ఈ రోజు మనకు స్నేహ ప్రోగ్రామ్ ద్వారా సైకిల్ నేర్పించే కార్యక్రమం. అదే కాకుండా రేపు ఇంటర్, 10th హైయర్ స్టడీస్ కోసం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే మన సంఘాల ద్వారా మీకు హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం. ఇందాక పాప చెప్పినట్టుగా ఇవాళ ఇంట్లో అమ్మ నాన్న చెప్పుకోలేని కష్టాలు, ఒంటరిగా ఉంటారు ఇంట్లో. అంటే ఒకరే పాప ఉంటుంది అనుకో, ఆమె తల్లిదండ్రులకు టైం వాళ్ళు ఇవ్వలేరు, లేదా వాళ్ళకి చెప్పాలంటే కూడా బాధ, భయం. కాబట్టి అట్లా టైంలో మనకు 10 మంది, 20 మంది, 100 మందితో ఒక గ్రూప్ ఉన్నప్పుడు, వివో గ్రూప్ ఉన్నప్పుడు అందులో మీకు దోస్తులు ఏర్పడతారు, ప్రాణ స్నేహితులు ఏర్పడతారు. అవసరానికి అక్కడ బ్యాంకు లెక్క లోన్స్ మనం డబ్బులు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి చాలా అవసరం. మీ కష్టాలు, మీ బాధలు, మీ ఇంట్లో బయట ఎదురయ్యే ఇబ్బందులు కూడా ఈ స్నేహ ప్రోగ్రామ్ ద్వారా మీ ఫ్రెండ్స్ కు, స్నేహితులకు చెప్పుకోవచ్చు. అట్లా మీకు ఏదైనా రేపు హైయర్ స్టడీస్ కోసం లోన్స్ కావాలన్నా కూడా మన మహిళా సంఘాల ద్వారానే మనం తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఎవరైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితులలో జ్వరము ఏదో చనిపోతే వాళ్ళ 2 లక్షల లోన్ కూడా మాఫీ చేస్తున్నాం. ఇవాళ 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటు 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, అదే విధంగా కుట్టు మిషన్లు కూడా భవిష్యత్తులో నేర్పించుకుంటూ ఇప్పుడు కుట్టు మిషన్లు, అంగన్వాడీ బట్టలు కానీ, స్కూల్ యూనిఫామ్ కానీ బట్టలు కుట్టొచ్చే మహిళా సంఘాల వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. బస్సు కూడా మీకు ఓనర్షిప్, ప్రతి నెల ఆ బస్సు 70,000 మండల సమైక్యకు మీకు ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు కింది వరకు మీరు పంచవచ్చు. అట్లనే ఐకేపీ సెంటర్ ఊర్లలో మా చిన్నారులు కూడా చదువులేని టైంలో ఐకేపీ సెంటర్లు కూడా నడిపించుకొని వాటి ద్వారా వచ్చే కమిషన్ ను మీ అవసరాల కోసం, మీ సంఘ అవసరాల కోసం కూడా తీర్చుకోవచ్చు.
ఏదైనా చిన్న చిన్న బిజినెస్ పెట్టుకుంటామన్నా కూడా మీకు లోన్స్ వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు చిన్నతనంలో లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చాలా అట్రాక్షన్ ఉంటది, లాగుతా ఉండే చెడు తొందరగా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి, కానీ అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకనే సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని కానీ, లేదా ఈ ప్రేమల పేరుతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత మోసపోయి మళ్ళా ఇంటి మీదకి వచ్చి ఎటు కాకుండా ఖచ్చితంగా మీరందరూ బాగా చదువుకోవాలి. మీకు ప్రభుత్వం కానీ మన స్వచ్ఛ సంస్థ కానీ మేమందరం కన్నా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు అండగా ఉంటాం. మీరు చేయాల్సింది కష్టమైన ఇష్టంగా చదువుకోండి, కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. కష్టంలో ఉన్న సుఖము సంతోషం ఎక్కడ ఉండదు. నేను కూడా 10th క్లాస్ లోనే నా స్టడీ ఆగిపోయింది. తర్వాత నా లైఫ్ ఉద్యమాలు, పోరాటాలు, విప్లవాలు అటు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఆగిపోయిన స్టడీని కంటిన్యూ చేస్తూ LLB చేసిన లాయర్ గా ఎక్కడైతే కోర్టునైతే ఇట్లా చేతులు కట్టుకొని జడ్జి ముంగట నిలబడ్డానో 5 ఏళ్ల తర్వాత అదే కోర్టులో బ్లాక్ కోట్ వేసుకొని నా అడ్వకేట్ నిలబడ్డా 5 ఏళ్ల తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చిన, MA కంప్లీట్ చేసిన, LLM కంప్లీట్ చేసిన, PhD కంప్లీట్ చేసిన, మొన్న సెకండ్ PhD కోసం ట్రై చేసిన, కానీ జస్ట్ క్వాలిఫై అయిన 1 మార్కు 2 మార్కులు ముందున్న వాళ్ళకు సీట్ వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. నాకు దొరకలేదు ఉస్మానియా యూనివర్సిటీలో. అయినా తగ్గకుండా మళ్ళీ MA కాన్స్టిట్యూషన్ లో LLM చేయాలని మళ్ళీ ఫీజు కట్టిన, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. అంటే ఇదంతా ఎందుకు? ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం, ఇది చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది పెళ్లిలైన వాళ్ళు కూడా మరి పిల్లలు ఉన్నా కూడా చంకలో బిడ్డను పెట్టుకొని పోయి ఎగ్జామ్ రాస్తున్నారు. నేను కూడా ఒక ఎగ్జామ్ తప్పిపోతే నా కొడుకు అప్పుడు 15 రోజుల పిల్లగాడు బయట మా అమ్మకి ఇచ్చిపోయి ఎగ్జామ్ 3 గంటలు కూర్చొని రాసి వచ్చిన. అది నా ఎడ్యుకేషన్ మళ్ళీ అంటే నేను ఉద్యమం అడవి నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మరి నేను ఆ రకంగా కూడా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చాను. కాబట్టి మనకు జీవితంలో చిన్నతనంలో అమ్మ నాన్న ఉంటారు, మధ్యలో స్కూళ్ళలో ఇతర ఫ్రెండ్స్ ఉంటారు, ఏజ్ వచ్చినాక భర్తలు పిల్లలు ఉంటారు, ఇంకొక వయసులో ఇంకొకరు వస్తారు, దోస్తులు వస్తారు, షిఫ్ట్ అవుతుంటాం ఇక్కడికి అక్కడ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. కానీ అన్ని వేళల్లో నీకు ఉండేది నువ్వు నేర్చుకునే జ్ఞానం, నీ స్టడీ. ఇది మనల్ని ఎవరు ఇంట్లో అన్ని పోయినా దారం పడిపోతుంటే మన మీద పడి మన ఒంటి మీద ఉన్న పోయినా మన జ్ఞానాన్ని ఎవరు ముందుకోపోతారా? మనం నేర్చుకున్నటువంటి మన ఎడ్యుకేషన్ ఎవరైనా లాగపోదు. మనం 1000 మంది జ్ఞానవంతుల దగ్గర ఉండాలి. అందుకని మీరందరూ జ్ఞానవంతులు కావాలి, మంచి గొప్పవాళ్ళు ఉండాలి, మంచి సంస్కారం, మంచి ఆలోచనలతో సమాజంలో ఉన్నతులుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం.